బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కుప్పకూలిన అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం. ఇక మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానానికి ప్రమాదం సంభవించింది. అజిత్ పవార్తో సహా మరో 6 దుర్మరణం పాలయ్యారు. ఇక మహారాష్ట్రలో దీంతో తీవ్ర విషాదం అయితే నెలకొంది. విమాన ప్రమాదంలో అజిత్ పవార్ దుర్మరణం చెందారు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్తో సహా 6 దుర్మరణం చెందినట్లుగా తెలుస్తుంది. బారామతి వద్ద ఈ విమానం కుప్పకూలినట్లుగా తెలుస్తుంది. ఇక మహారాష్ట్రలో విషాదమైతే చోటు చేసుకుంది. విమాన ప్రమాదంలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ దుర్మరణం పాలయ్యారు. ఉదయం ఆయన ప్రయాణిస్తున్న విమానం బారామతిలో కుప్పకూలిపోయింది. ఈ దుర్ఘటనలో పవార్తో పాటు మరో 6 ప్రాణాలు కోల్పోయారు. జిల్లా పరిషత్ ఎన్నికల ప్రచారం నిమిత్తం ముంబై నుంచి బారామతి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. సాంకేతిక లోపం కారణంగా ఈ ఘటన చోటు చేసుకున్నట్లుగా సమాచారం. ముంబై నుంచి బయలుదేరిన గంట తర్వాత విమానం సమస్య తలెత్తింది. విమానంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ సమయంలో విమానం అదుపు తప్పి కూలిపోయింది. ఆ వెంటనే భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. విమాన ప్రమాదంపై డీజీసీఏ స్పందించింది. విమానంలో ఎవరూ బతికి లేరని వెల్లడించింది. మహారాష్ట్రలో విషాదం చోటు చేసుకుంది. విమాన ప్రమాదంలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ దుర్మరణం చెందారు. ఇక ఇదే విషయమై మరింత సమాచారం మా ఏఎన్ఎన్ బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి అందిస్తారు ఫోన్ ద్వారా. కృష్ణమూర్తి, చెప్పండి, ఇది చాలా దిగ్భ్రాంతి కలిగే విషయం కావచ్చు. ఎలా చూడాలి అజిత్ పవార్ యొక్క దుర్మరణాన్ని? మహారాష్ట్ర ప్రజలు జీర్ణించుకోగలరంటారు అసలు? మహారాష్ట్రలోని మహాయుతి కూటమి ప్రభుత్వంలో అజిత్ పవార్ బాధ్యతంగా ఉన్నారు. దేవేంద్ర ప్రజా సేవలు అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా పరిషత్ ఎన్నికల్లో ప్రచారం కోసం ఆయన ఈరోజు ఉదయం వెళ్ళినప్పుడు 6 పైలట్లు కూడా మరణించారు అని చెప్పేసి కొంత వస్తుంది. దీన్ని డీజీసీఏ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వాళ్ళు కూడా కొంత నిర్ధారణ చేశారు. ప్రమాదానికి కారణం సాంకేతిక లోపం అని అన్నప్పటికీ వివిధ కోణాల్లో ప్రభుత్వం దర్యాప్తు కోసం ఆదేశించింది. దీనికి సంబంధించిన విషయంలో ఇంకా విమాన శకలాలను అంటే బ్లాక్ బాక్స్ వీటన్నిటి కూడా తీసుకున్న తర్వాత ఏం జరిగింది ఏందని కొంత వచ్చేవని, ఏదైనా మొత్తం మీద మహాయుతి ప్రభుత్వంలో కీలక భూమిక పోషిస్తున్నటువంటి అజిత్ పవారు సుమరణం చెందడం అక్కడ మహారాష్ట్ర ప్రజలకు తీరని విషాదం మిగిల్చింది. కొంత కూటమి అంటే మహాయుతి ప్రభుత్వానికి కూడా కొంత అక్కడ ఇబ్బందికరంగా ఉండే పరిస్థితి ఉంది. అంటే మహాయుతి ప్రభుత్వంలో మొన్న ఏడాది జరిగినటువంటి ఎన్నికల్లో కొంత మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని అంటే కూటమి ప్రభుత్వాన్ని తీసుకురావడానికి అజిత్ పవార్ తనైనటువంటి శైలిలో కొంత ప్రయత్నం చేశారు. కూటమి ఓట్లు చీరకుండా ఆయన ప్రచారంలో ముమ్మరంగా పాల్గొని బీజేపీకి అండగా ఉన్నారు. ఎన్డీఏ కూడా కొంత ఆయన అండదండగా ఉన్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో జరిగినటువంటి ప్రమాదంలో అంటే విమాన ప్రమాదాలు వరుసగా జరుగుతూ ఉన్నాయి. లాస్ట్ ఇయర్ కూడా జరిగింది. అంటే జరిగినటువంటి విమాన ప్రమాదాల కారణాలు ఏంది అనే విషయంలో కొంత కేంద్ర పౌర విమానయాన శాఖ ప్రత్యేకంగా దృష్టి పెట్టి మొత్తం విమాన వ్యవస్థలు అంటే పౌర విమానయాన శాఖను పునరుద్ధరిస్తారా, లేదు అంటే దాంట్లో ఉన్న సాంకేతికను మరోసారి అప్గ్రేడ్ చేయించి, లేదు అంటే వచ్చినటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులో తీసుకొచ్చుకుని అన్ని విమానాలను చెక్ చేయించి ఇట్లాంటి దుర్ఘటన జరగకుండా ప్రాణాలు అనేది ఎవరికైనా ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ విమాన ప్రమాదాలు అనేవి చాలా దారుణంగా జరుగుతున్నాయి. రీసెంట్ గా కూడా మనం ప్యాసింజర్స్ తో విమానం కూడా దగ్గర 60 మంది చనిపోవడం మనం కూడా చూసాం. అదేవిధంగా రాజకీయ నాయకులు కూడా ఈ రకంగా దుర్మరణం చెందడాన్ని, ఒక రకంగా సామాన్యుడు ఒకప్పుడు కళ్ళుండేది విమానం ఎక్కడానికి, కానీ ఈరోజు అయ్యో బాబోయ్ విమానం అనే పరిస్థితికి వెళ్ళిపోయింది. దీని అంతటికీ మరి ఎటువంటి ఏమైనా పరిష్కార మార్గాలు చూసే అవకాశం ఉందంట?